చేయలేకపోతున్నాడు, వాడి దుకాణం ఎత్తేస్తున్నాడు. వాడి దుకాణం ఎత్తేసినాక వీటి రేట్లు వేస్తున్నాడు. ఈ నష్టానికి డబ్బులు అన్ని మళ్ళీ వసూలు చేస్తున్నాడు. ఇవానికి కస్టమర్ గతి లేదు కాబట్టి వీని దగ్గర అలవాటు అయిండు, ప్లస్ వీనికి వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి వాడికి ఎంత రేటు పెట్టినా కొనుక్కుంటున్నాడు. మళ్ళీ మేము వ్యాపారం చేస్తున్నాము, దాన్ని అంటారా వ్యాపారం అని? నువ్వు ఈ లోకల్ ఉన్న వ్యాపారానికి అదే క్వాలిటీగా అట్లనే ఇయ్యి, అదే రేట్కి సిమిలర్ విత్ ఇన్ ద ప్రైస్ రేంజ్ లేవు, ప్రజలు ఇష్టం ఏడన్నా కొనుక్కొని. అట్లా ఇస్తే మనకి లాభం రాదు కదా. నువ్వు బ్లాక్ దందా చేసుకుంటా నువ్వు నీతి వాక్యాలు చెప్తా అంటే మళ్ళీ ప్రతిదీ క్యాష్ ట్రాన్సాక్షనే. మన లోకల్ వ్యాపారస్తులు ప్రతిదానికి కార్డు వాడుతున్నారు, ప్రతిదానికి ట్యాక్స్ కడుతున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, కార్పొరేట్ ట్యాక్స్ కానీ. వీడు మార్వాడోడు అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు. సో ఒక్క పైసా ట్యాక్స్ కడతలేడు. మళ్ళీ ఎవరికి యూజ్ అవుతుంది?